ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు జూలై 27వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా చంద్రుడు ఈ వారం సింహం నుంచి తులారాశి వరకు సంచరిస్తుంటాడు. ఈ 3 రాశుల్లో సంచరిస్తుంటాడు. సింహరాశిలో ఉన్నటువంటి కుజుడు, కేతువుతో కలిసి ఉన్నటువంటి కుజుడు 28వ తేదీ కన్యారాశిలో మారుతూ 4 రోజుల పాటు ఈ వారం కుజచంద్రులు కలిసి ఉంటారు. మరియు మనకి రవి బుధుల యొక్క కలయిక కర్కాటక రాశిలో ఉంటూ బుధుడు వక్రించున్నాడు, కొంచెం అస్తంగత్వంలో ఉన్నాడు. కాకపోతే బుధుడికి పెద్ద అస్తంగత్వ దోషం ఉండదు, వక్రించడం వల్ల కూడా తగ్గుతుంది. అలాగే గురువు శుక్రుడు మిథునంలో కలిసి ఉంటూ, మీనంలో శని భగవానుడు వక్రించున్నాడు, కుంభంలో రాహు ఉన్నాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉండబోతుంది, మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నము, మేషరాశి. మేషం వారికి ఈ వారం 27వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నటువంటి వార ఫలితాలు 28వ తేదీ నుంచి మనకి 6వ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. దీనివల్ల కలిగేటువంటి ఉపశమనం ఏమిటి అంటే, ఆలోచనలు, తీవ్రమైనటువంటి ఆలోచనలు, అదేవిధంగా కొంత సంతాన సంబంధించిన విషయంలో ఉన్నటువంటి కొన్ని చిక్కుముళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్తోని లవ్ అఫైర్ విషయాల్లో ఉండేటువంటి ఇబ్బందులు కావచ్చు, అవన్నీ చాలా మటుకు క్లియర్ అవుతాయి. అలాగే ఈ లగ్నాధిపతితో 4 రోజుల పాటు చంద్రుడు కలిసి ఉంటున్నాడు. దీనివల్ల తండ్రి గారి ఆస్తికి సంబంధించింది ఏదైనా రావడం కానీ, లేనట్లయితే విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం ఫలించడము, ఇవి ఖచ్చితంగా ఫలిస్తాయి. ధనమూలంగా చూసుకుంటే ఏదైనా మీడియేటింగ్, మధ్యవర్తిత్వంగా, బ్రోకరేజ్ అంటారు, లేకపోతే మీడియేటింగు, మార్కెటింగ్, అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాలకు సంబంధించిన వాటి మూలంగా ధనయోగం బలంగా చూపిస్తుంది. 6వ స్థానంలో కుజుడు ఉన్నందుకు శత్రువుపై జయం అనేటువంటిది ఖచ్చితంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, పర్టికులర్గా మీకు విదేశాలకు వెళ్ళడానికి 27, 28, 29, 31వ తేదీ సాయంత్రం వరకు కూడా చాలా అనుకూలంగా ఉంది. చంద్ర కుజుడు కలిసి ఉన్నందుకంటే లగ్నాధిపతి చరగ్రహమైనటువంటి చంద్రుడితో కలిసి ఉన్నందుకు, అలాగే భూ సంబంధించినటువంటి విషయాల్లో లేకపోతే కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక అంటే శత్రువులు సంబంధించినవి, అంటే అనవసరంగా ఈ మాట మాట్లాడడం వల్ల శత్రుత్వం వస్తుందనే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం ఒకటే కాకుండా వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో కూడా చాలా మటుకు మీకు అభివృద్ధి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్, గతంలో ఏవైతే ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతున్నామో, ఏంటి అనవసరంగా ఎక్కువ ఖర్చులు అయిపోతున్నాయి, ఏలినాడు శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉందనుకునేటువంటి వారికి శని యొక్క వక్ర గతి వలన ఆ యొక్క ప్రభావం అనేటువంటి చక్కగా మంచి ఫలితాలు ఇస్తుంది. ఇక మీరు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కాస్త విదేశీ కంపెనీలు, లేనట్లయితే చూడండి ఒక్కొక్కసారి నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు, అటువంటివి ప్రారంభించుకోవచ్చు, అటువంటివి వెతుక్కోవచ్చు. అదేవిధంగా కాస్త మీరు రుణము ఎవరికైనా ఇవ్వడం, తీసుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ వారం 28వ తేదీ నుంచి చాలా బాగుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన సూర్య ఆరాధన మరియు గణపతి ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి 2వ స్థానంలో మీ యొక్క లగ్నాధిపతి గురువుతో కలిసి ఉన్నందుకు ధనపరమైనటువంటి విషయాల్లో, కుటుంబం సంబంధించిన అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన అంశాలు కావచ్చు, కొన్ని ధైర్యంగా కొన్ని పనులు చేయడానికి మూడులో ఉండేటువంటి గురువు రవి చక్కగా 2లో గురువు ఉంటూ, దాని తర్వాత గురువు తర్వాత ఉండే రవి చక్కగా యోగిస్తున్నాడు. 3లో ఉన్నటువంటి బుధుడు కూడా వక్రించి 2వ స్థానం వైపు వస్తున్నందుకు వ్యాపార మూలక ధనయోగాలు. ఎప్పటి నుంచో మీకు కుజుడు 4లో ఉండి స్ట్రక్ అయిపోయింది, చదువు విషయంలోని, తండ్రి గారి ప్రాపర్టీ విషయంలో బాధపడుతున్నటువంటి వారికి మనకి 28వ తేదీ నుంచి ఈ చంద్రుడు కుజుడు కలిసి మరలా కన్యాలో మారుతున్నాడు. కాబట్టి 27, 28, 29, 30, 31వ తేదీ వరకు 5 రోజులు కూడా చంద్ర కుజుడు కలిసి ఉంటారు. కాబట్టి 5వ స్థానంలో ఈ 2 గ్రహాలు కలిసి ఉన్నందుకు వ్యాపారము, లేకపోతే ఏదైనా
ప్లానింగ్గా చేసేటువంటి విషయాల్లో కొంచెం చూసుకొని ప్లానింగ్ చేసుకున్నట్లయితే, ఎందుకంటే కొన్నిసార్లు ఇక్కడ తప్పుడు ప్లానింగ్లు అవుతాయి, కానీ వ్యాపార లాభాలు మాత్రం బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. అదేవిధంగా లోన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి లోన్స్ లభిస్తాయి. గతంలో ఎప్పటి నుంచో ఏమీ పనులు అవ్వట్లేదు, ఏంటో అసలు అన్ని ఆటంకాలుగా ఉన్నాయి కొన్ని విషయాల్లో అనుకునేటువంటివి కొంతవరకు క్లియర్ అవుతుంది. కుజుడు 12వ అధిపతి కుజుడు 4వ స్థానం నుంచి 5వ స్థానానికి వెళ్తున్నందుకు కొంచెం షేర్ మార్కెటింగ్ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా ఫ్రెండ్స్తో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సంతానం విషయంలో కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది. 2 గ్రహాలు కుజుడు చంద్రుడు వ్యయాధిపతి ఒకరు, 3వ అధిపతి ఒకరు పంచమంలో ఉన్నందుకు దాని ప్రభావం అనేటువంటిది ఇస్తూ ఉంటుంది ఫ్రెండ్స్, షేర్ మార్కెట్, సంతానానికి సంబంధించినటువంటి అంశాలలో. మరియు విదేశాలకు వెళ్ళి చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. మరియు అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మీరు ఒక నిర్ణయం తీసుకుంటారో సోమ మంగళవారాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన, కుజ చంద్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయడానికి విధానం బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో గురువు శుక్రుడు వక్రించినటువంటి బుధుడు వస్తున్నాడు. దీనివల్ల ఏమిటి అంటే చూసుకున్నట్లయితే ఇక్కడ లగ్నంలో ఉండేటువంటి గ్రహాలు ప్రధానంగా మీకు ఇచ్చేటువంటి ఫలితములు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ గ్రహాలు కొంచెం అంటే శుభగ్రహాలు లగ్నంలో ఉన్నప్పుడు కొంత ఫ్రీనెస్ని ఇస్తాయండి. మిథున లగ్నం లేదా మిథున రాశి వారికి అమ్మయ్య నేను కొంత ప్రశాంతంగా ఉన్నాననేటువంటి తత్వాన్ని ఇచ్చి తీరుతాయి. అలాగే మీకు రెండులో రవి ఉన్నప్పుడు కూడా ఏంటంటే కొంచెం షార్ట్ జర్నీస్, ఎందుకంటే 3వ స్థానానికి కారకుడైన జర్నీకి కారకుడైనటువంటి కుజుడు రవి 3వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు 4లోకి వెళ్తున్నాడు. 3వ అధిపతి అయిన రవి కూడా జలరాశుల్లోకి వచ్చాడు. కాబట్టి కాస్త అన్నదమ్ములకి ప్రయాణాలు లేదా మీరు కొంచెం షార్ట్ జర్నీ చేయడము, కొన్ని శుభ వార్తలు వినడము ఇటువంటివి జరుగుతాయి. ఇక 4వ స్థానంలో రవి కుజుడు చంద్రుడు ఉన్నందుకు, రవి 2వ స్థానంలో ఉన్నందుకు కొంచెం ఈ రైతులు, రియల్ ఎస్టేట్ రంగాల వారు ఆకస్మికంగా కొన్ని రేట్లు హై అవ్వడం, డౌన్ అవ్వడం ఇట్లాంటివి చూస్తారు. అంటే హైకే ఎక్కువగా చూస్తారు చెప్పాలంటే. అంటే చూడండి ఎవరి దగ్గర ఒక రైతు దగ్గర 1 కోటి రూపాయలు అనుకున్నాం, సడన్గా 2వ రోజు వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చి 2వ రోజు లేదా 1.5 కోటి రైతుని అమ్ముతా అంటారు. అంటే అటువంటివి చూస్తారు కాస్త రైతులు కానివ్వండి, రియల్ ఎస్టేట్ రంగాల వారు కానివ్వండి, ఇటువంటివి చూస్తారు. రైతులు కాస్త వాళ్ళు పంట పొలాలు పండించేటప్పుడు కూడా కొంత జాగ్రత్త వహించాలి. క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి చక్కటి అవకాశాలు వస్తాయి. లగ్నంలో శుక్రుడు యొక్క సంచారం జరుగుతున్నందుకు, మరియు విదేశాలకు వెళ్ళి ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ నేర్చుకోవడానికి, సంతానాన్ని విదేశాలకు పంపించడానికి చాలా అనుకూలంగా ఉంది. మీ యొక్క భూములు లేకపోతే ఏవైతే ఉంటాయో వాహనాలు కానీ అటువంటి అప్పు పెట్టి ధనం తీసుకునే విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. ఉద్యోగ ప్రయత్నాలు దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా అనుకూలిస్తుంది. మరియు మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, మరియు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారి గనక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి ఈ వారం మొత్తంలో కూడా 27 నుంచి 31వ తేదీ వరకు కుజుడితో కలిసి ఉంటాడు. దీనివల్ల ఏమిటండి బెనిఫిట్ అని చెప్పి చూసుకున్నట్లయితే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం తాపత్రయపడేటువంటి వారికి, లాంగ్ జర్నీస్ వల్ల అక్కడ ఏదైనా మీరు కొన్ని లబ్ధి పొందాలనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటిది. మీకు 2వ స్థానంలో కేతు ఉంటూ కుజుడు కూడా ఉండడం వల్ల కొంతకాలంగా ధనపరంగాను మరియు కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో ఏదైతే స్ట్రెస్ని అనుభవిస్తున్నారో అది చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. కాకపోతే మీకు 3లో కుజుడు వెళ్తున్నందుకు కొంచెం పరాక్రమము, ధైర్యము, సాహసాలు ఇవన్నీ చక్కగా ఉంటాయి. కాకపోతే మీరు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయండి. అందులో ముఖ్యంగా 30, 31, 1వ తేదీ 3 రోజులు జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయండి. మధ్యవర్తిత్వంగా ఉండడం, సంతకాలు పెట్టడం ఇట్లాంటివి ఏమీ చెయ్యకండి. ఇక మీకు 4వ అధిపతి 12వ స్థానంలో గురువుతో కలిసి 9వ అధిపతితో కలిసి 6, 9 అధిపతితో ఉన్నందుకు విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం, విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకుందాం అనేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మీ యొక్క సంతానానికి కూడా కాస్త షార్ట్ జర్నీసు, కొన్ని ప్రదేశాలు మారడం అనేటువంటి సంతానానికి ఉంది. అలాగే మీ యొక్క తోబుట్టు వరుస వాళ్ళతో చిన్నపాటి ఘర్షణ యోగం చూపిస్తుంది.
వివాహ సంబంధించిన విషయంలో విదేశీ సంబంధాలు కుదురుతాయి. కాస్త నీటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అందులోని ఇక ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు, ఉద్యోగంలో మారుదామనేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. తండ్రి గారి ఆస్తికి సంబంధించినవి ఏవైతే ఆగిపోయి ఉన్నాయో అవి కాస్త ముందుకు కదలడము, పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కలిసి రావడం జరుగుతుంది. మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన గణపతి యొక్క ఆరాధన, స్కందుని యొక్క ఆరాధన చేయండి. నవగ్రహాల్లో కుజ, కేతు, శని, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నాధిపతి 12వ స్థానంలో ఉంటూ వక్రించిన బుధుడితో కలిసి ఉన్నాడు. దీనివలన దూర ప్రాంతాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే మీకు లగ్నంలో ఉండేటువంటి కుజుడు 28వ తేదీ నుంచి మారుతున్నందుకు ఖచ్చితంగా ఈ వారం 28వ తేదీ నుంచి స్ట్రెస్ అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది. కాకపోతే ఈ వారం మొదట 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి వస్తాయి. మనకి ఒక్కోసారి చూడండి, మనం ఏదైనా ప్రయోగం చేస్తూ ఉంటారు, అంటే సమ్ ల్యాబ్స్లోని లేకపోతే ఏదైనా రీసెర్చెస్ అటువంటివి కలిసి వస్తాయి. పిహెచ్డీ చేద్దాం అనుకునేటువంటి వారికి చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకునేటువంటి వారికి ఖచ్చితంగా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ముఖ్యంగా మీరు ఏదైతే ఎడ్యుకేషన్ రిలేటెడ్గా చేస్తూ ఉంటారో ఎంఎస్సీ ఇలాంటివి, అటువంటివి ప్రయత్నం చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా సింహం వారికి. ఇక లాభంలో ఉండేటువంటి గ్రహాలు వ్యాపార అభివృద్ధిని, వ్యాపారపరంగా చక్కగా కలిసి రావడము ఇటువంటి కలిసి వస్తాయి. అదేవిధంగా సప్తమ రాహువు, సప్తమం వైపు వక్రించినటువంటి శని, వీటిని కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ సప్తమ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు చూపిస్తుంది ఏంటంటే కొంచెం వివాహ సంబంధించిన విషయంలో కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని చేయండి. శని రాహువులు ఒకే రాశిలో, అది కూడా కుంభంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు చూడండి, ఒక్కోసారి మనం ఏదో అనుకుంటాం కానీ అక్కడ ఇంకొకటి ఉంటుంది, వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది. అటువంటి తెలియకుండా కొన్ని మోసపోతూ ఉంటాం. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. విదేశీ సంబంధాలు కుదురుతాయి. ధనపరంగా మీకు ఎప్పటి నుంచో భూమి మూలంగా లేకపోతే రెంటల్స్ మూలంగా, ఎడ్యుకేషన్ మూలంగా రావాల్సిన ధనయోగం అనేటువంటిది రానుంది. మరియు అదేవిధంగా సంతానానికి అభివృద్ధి యోగము, క్రియేటివ్ రిలేటెడ్ వాటి మూలంగా, బిజినెస్ వాటి మూలంగా కూడా కొంతవరకు ధనయోగం అనేటువంటిది ఉందో ఎటువంటి సందేహం లేదు. చేసేటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తాయి. కాకపోతే కొంచెం సూర్యుడికి అర్ఘ్యం వదులుతూ ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక మీరు నిత్యము చేయవలసింది లలితా అమ్మవారి యొక్క ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కన్యాలగ్నము, కన్యారాశి. కన్యవారికి ముఖ్యంగా 27వ తేదీ నుంచి ఉన్నటువంటి గ్రహస్థితిలో 28వ తేదీ నుంచి కుజుడు లగ్నంలో సంచరిస్తున్నాడు. కాబట్టి 28, 29, 30, 31, 27, 28, 29, 30, 31 ఈ 5 రోజులు కొంచెం మీరు ఎవరితోనైనా కొన్ని ఘర్షణ వాతావరణానికి సంబంధించింది, లేకపోతే ఒక్కోసారి మనం చూడండి పూర్వజన్మలో ఏదో మనం కర్మలో ఉందేమో అనుకునేవి కొన్ని మీ లైఫ్లో జరుగుతాయి. అది గుడ్ ఆర్ బ్యాడ్ రెండు కూడా చూపిస్తుంది అక్కడ. ఫైనాన్షియల్గా చూసుకుంటే చక్కటి అభివృద్ధి ఉంది. ధనపరంగాను, కుటుంబ పరంగాను అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే కొన్ని ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు పనికి రావు ఈ వారం. మొదటి 5 రోజులు గుర్తుపెట్టుకోండి. అలాగే గృహము, వాహనము కొనుగోలు చేయడానికి చాలా అనుకూలమైన స్థితి. ల్యాండ్సు లేకపోతే ఏదైనా మెషినరీస్ కూడా కొనుగోలు చేస్తారు. కొత్త విద్యలు నేర్చుకుంటారు. ఉన్న ప్రదేశం నుంచి ఇతర ప్రదేశానికి వెళ్ళి కూడా కొత్త విద్యలు మీరు అభ్యసిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే సప్తమ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉండి వక్రించి ఉన్నాడో, శని ఉండి రాహు వైపు వక్రించి వెళ్తున్నాడో, సప్తమ స్థానంలో శని వక్రించి ఉన్నందుకు కొన్ని సంబంధాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళడం, కానీ సంబంధం కుదరడానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అది ముఖ్యంగా చూసుకోండి. అందులోని మీకు తల్లి తరపు బంధువర్గము లేకపోతే సిబ్లింగ్ వరుస వాళ్ళకి తెలిసిన వాళ్ళు అలాగ సంబంధం రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాల్లో బ్యాంకింగ్ సెక్టార్స్లోని, ఫైనాన్స్ రంగాల్లోని, చార్టెడ్ అకౌంటెంట్స్, అకౌంట్ రంగాల్లోని, టీచింగ్, ట్రైనింగ్ ఇటువంటి రంగాల్లో ప్రయత్నం కనుక చేసినట్లయితే 100% మీకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కాకపోతే ఎంతైనా సరే 12లో నుంచి కుజుడు లగ్నంలోకి వచ్చినందుకు కొంత స్ట్రెస్ వస్తున్నప్పటికీ గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంతవరకు వెసులుబాటు ఉంటుంది.
కాకపోతే మీకు 12లో కేతు ఉన్నందుకు మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నా కూడా ఖచ్చితంగా గణపతిని ఆరాధిస్తూ ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ వైపు అడుగులు వేయండి, బాగుంటుంది. ఇక మీరు నిత్యము చేయవలసింది వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, దుర్గా అష్టోత్తరం చదువుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి. తులవారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి తృతీయ షష్టమాధిపతి అయినటువంటి గురువుతో భాగ్యంలో ఉన్నాడు. దీని మూలంగా పాజిటివ్ ఏమిటి అంటే చక్కగా బ్యాంకింగ్ సపోర్ట్ రావడం, బ్యాంక్ వాళ్ళు ఓడిస్తా అంటే ఇవ్వడం, తండ్రుల నుంచి గురువుల నుంచి కొంత సపోర్టు వస్తుంది. ఈ లగ్నానికి గురువు పాపి కాబట్టి వారి వలన అంటే పెద్ద మొత్తంలో రావాల్సిన ధనం సమయానికి రాకపోవడం వల్ల, లేకపోతే గురువుల నుంచి కొంత ఆగ్రహం పొందడం, ఇటువంటివి కూడా ఉంటాయి, రెండు ఉంటాయి ఇక్కడ. కాకపోతే ఈ వారం ప్రత్యేకంగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లో 29, 30, 31 తేదీలు ఈ 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి, విదేశాలకు వెళ్ళేటువంటి అంశాలు ఒకటి, చాలా జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ఈ వారం మీకు విదేశీ సంబంధించిన ధనయోగం మాత్రం చాలా చక్కగా ఉంది. విదేశీ ధనయోగము, గవర్నమెంట్ నుంచి రావాల్సిన ధనయోగము, గవర్నమెంట్ వారితో కొంత పోట్లాడైనా సరే మీరు పొందాల్సింది పొందడము, ఎందుకంటే శత్రువుపై జయం ఉండేటువంటి యోగం నడుస్తుంది ఈ వారం మీకు. అలాగే లోన్స్ లభించడానికి కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ఇటువంటివి ఫలితాలు వస్తున్నాయి. దీంతోపాటు కొంత ఊహ ఏదో జరిగిపోతుందేమో అనేటువంటి కొంత ఊహలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దానికి దుర్గానామాన్ని చేస్తూ ఉండండి. ప్రెగ్నెన్సీతో ఉండేటువంటి స్త్రీలు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఐవీఎఫ్ ఇలాంటివి చేయించుకునేవారు పూర్తిగా ఇప్పుడు ఓకే మనం అనుకునేటప్పుడు మాత్రమే వెళ్ళండి. ఎందుకంటే పంచమ రాహు ఉన్నాడు. నెక్స్ట్ మనకి సెప్టెంబర్ మాసంలో అక్కడ గ్రహణం కూడా పట్టబోతుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహ ప్రయత్నాలకు సంబంధించినటువంటి విషయంలో సప్తమాధిపతి 12వ స్థానంలో ఉన్నందుకు బంధువర్గంలో విదేశాల్లో నివసించే వారితో కుదురుతుంది. అలాగే ఉన్నత విద్యలకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. మరియు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి కొన్ని ప్రాంతాలు మారవలసిన స్థితి కూడా మీకు కలుగుతుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన, చండీ పారాయణం చేయండి, ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళండి, దుర్గాదేవి యొక్క అష్టోత్తరం చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా లగ్నాధిపతి ఇంతకాలము దశమ స్థానంలో ఉంటూ ఈ 28వ తేదీ నుంచి లాభంలోకి వస్తున్నాడు. కాబట్టి ఎప్పటి నుంచో ఉద్యోగ సంబంధించిన విషయంలో మీరు ఏదైతే ఇరుక్కుపోయాను, స్ట్రెస్ ఎక్కువగా ఉంది, బాస్తో ఎక్కువగా ఉంది, కొలీగ్స్తో చాలా ఇబ్బందులు ఉన్నాయనుకునేటువంటి వారికి ఈ కుజుడు మార్పు అనేటువంటిది చాలా మటుకు రిలీఫ్ ఇస్తుంది. దీంతోపాటు మీరు కేవలం ఉద్యోగం ఒకటే కాదు, నేను ఏదైనా చిన్నపాటి వ్యాపారం కూడా సైడ్కి చేసుకోవాలనే ఆలోచన కొంతవరకు మీకు ఫలిస్తుంది. ధనపరంగా ధనాధిపతి అష్టమంలో ఉన్నప్పటికీ ధనస్థానాన్ని శుక్రుడితో కలిసి చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఫైనాన్షియల్గా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కొంచెం వివాహ సంబంధించిన విషయంలో కాస్త ఎక్కువ ప్రయత్నం చేయవలసిన పరిస్థితి ఉంది. సప్తమ వ్యయాధిపతి అష్టమంలో ఉన్నందుకు వివాహకారకుడు. మరియు విదేశాల్లో పిఆర్ పర్మనెంట్ రెసిడెన్సీ కోసం, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొంత ఆలస్యమైనా సరే ఇక్కడ కొంచెం ఆ యొక్క విషయాల్లో అక్కడ ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి, అక్కడ పిఆర్గా మీరు స్థిరపడడానికి కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. మరియు సంతానం పొందడానికి చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. మొదట్లో ఒక చిన్నపాటి డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఈ వారం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి సంతానం విషయంలోని. మరియు లాంగ్ టర్మ్ షేర్స్ ఏదైనా కొనుగోలు చేసేటువంటి అంశాల్లోని అనుకూలంగా ఉంది. అది కూడా మీకు అనుభవం ఉంటేనే, అనుభవం లేకుండా షేర్ మార్కెట్లోకి వెళ్ళకండి, పూర్తిగా తెలుసుకొని వెళ్ళండి, తప్పేం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు సూచిస్తున్నాయి. ఇక మీరు తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి కొన్ని డిస్ప్యూట్స్ క్లియర్ అవ్వడం అనేటువంటిది జరగనుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి, లలితా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఎక్కువ లాభాలు వచ్చేస్తాయని కొంతమంది ఏవో కొన్ని ఆశలు చూపిస్తూ ఉంటారు. అటువంటి విషయాల్లో ఈ వారం ప్రత్యేకంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి అయినటువంటి గురువు, ముఖ్యంగా మీకు లగ్నాధిపతి గురువు ఎప్పుడైతే ఈ సప్తమ స్థానంలో శుక్రుడితో ఉంటాడో, ఓ రకంగా చెప్పాలంటే ధనుర్లగ్నానికి సప్తమంలో గురువు ఉండడం వివాహ సంబంధించిన విషయాలు, వ్యాపార భాగస్వామికి సంబంధించినటువంటి అంశాల్లో అనుకూలమైనటువంటి వాతావరణం ఇస్తాడు. కాకపోతే శుక్రుడు ఎంతైనా పాపి కాబట్టి కొంతమంది స్త్రీల మూలంగానే కొన్ని సంబంధాలు మిస్ అవ్వడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ
మీకు ధన సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత కూడా ఉంది చెప్పాలంటే, ధన విషయంలో ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి అర్ధాష్టమ శని వెనక్కి వక్రించిందిగా కాబట్టి గతంలో ఆగిపోయిన కొన్ని ప్రాజెక్ట్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా చాలా మట్టుకు మీకు క్లియర్ అవుతాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కాకపోతే ఉద్యోగంలో ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు పడి మానేయడం లాంటివి జరుగుతాయి. దూర ప్రాంతాలకు వెళ్ళిపోవాలి, వద్దులే మనకి మానేద్దాం ఇంకోటి చూసుకుందాం అని అనిపిస్తుంది. ఎందుకంటే అష్టమాధిపతి వ్యయాధిపతి ఇద్దరు దశమంలో ఉంటున్నారు. అంటే ఆల్ ఆఫ్ సడన్గా మానేయాలనిపించడం ఉద్యోగంలో. పెద్ద రీజన్స్ ఏమి ఉండవు అక్కడ. కాబట్టి ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మెడిటేషన్ ఎక్కువగా చేస్తూ ఉండండి. అలాగే గృహయోగము, వాహన యోగము, ఒక ఫ్యాక్టరీ నిర్మించాలన్నా లేకపోతే ఒక కంపెనీ పెట్టాలన్నా, ఆఫీస్ పెట్టాలన్నా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. వివాహ ప్రయత్నాలు బంధువర్గంలో వారి అనుకోకుండా సడన్గా బంధువర్గంలో వారు అడుగుతారు కూడా వివాహం కోసం. ఇక మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి కొంతవరకు అనుకూలంగా ఉంది. పూర్తి అనుకూలత ఏమీ లేదు. కాకపోతే మీకు 1-2 తేదీలు చాలా మటుకు అనుకూలంగా ఉంది ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో. అంటే మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ 1వ తేదీ 2వ తేదీ చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయండి. కుజ, చంద్ర, రాహు, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి, మకరం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి 3వ స్థానంలో వక్రించి ఉన్నందుకు కొంచెం మీడియేటింగ్ మూలంగా కొంత మనీ మీరు పెట్టి అక్కడ ఏదైనా స్ట్రక్ అయ్యేవి చూపిస్తున్నాయి. కాబట్టి ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్ త్రూగా చేసేటువంటి కొన్ని పనులు ఏవైతే ఉంటాయో బిజినెస్ రిలేటెడ్గా అటువంటివి మీకు యోగిస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ కొద్దిగా ఏలినాటి శని అయిపోయింది అనుకుంది, మళ్ళీ వెనక్కి వచ్చింది. కాబట్టి మీరు ఎవరికైనా బిజినెస్ పీపుల్కి ధనాన్ని ఇచ్చేటువంటి అంశాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే మనీ మ్యాటర్స్ విషయంలోనే సరైనటువంటి రాతకోతలు చేసుకోకుండా నోటి మాటతో ఇవ్వడం వల్ల కొంత మోసపోతారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మకరం వారు. అలాగే మరొక విషయం ఏంటంటే ల్యాండ్స్ తీసుకునేటప్పుడు కూడా ఒక్కోసారి చూడండి, మనం పలానా ల్యాండ్ అంటే తక్కువకు వస్తుందని తీసుకుంటే కనుక ఏమవుతుందంటే ఈ 45 రోజులు ఉంటుంది దీని ప్రభావం. కాకపోతే ఈ వార ఫలితాలు చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను. పెద్ద మొత్తంలో ఎవరికైనా ల్యాండ్ కోసం ధనం ఇచ్చి అక్కడ మోసపోయే యోగం బలంగా ఉంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక అదేవిధంగా ఇక్కడ ఈ వివాహ సంబంధించిన విషయాల్లో ఈ వారం అనుకూలంగా లేదు. 6లో శుక్రుడు సంచారం జరుగుతూ 6లో 2 గ్రహాలు ఉన్నాయి. కాబట్టి 6లో శుక్రగ్రహము ఇట్లాంటివి జరిగేటప్పుడు వివాహానికి అనుకూలంగా లేదు. కానీ అప్పులు పొందడానికి ఇప్పుడు పర్సనల్ లోన్ కావచ్చు, హోమ్ లోన్స్ కావచ్చు, ఇలాంటివి పొందడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎన్ఆర్ఐ క్లయింట్స్కి మీరు ఏదైనా సరే ప్రాపర్టీస్ అమ్మించడము, తద్వారా కొనిపించడము, ఇటువంటి వాటికి మాత్రం చాలా బాగుంది చెప్పాలంటే. ఇక అదేవిధంగా మకరం వారికి ఈ వారము మొదటి 5 రోజులు కూడా సప్తమాధిపతి కుజుడితో ఉన్నందుకు వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారు, బంధువర్గంలో ఉండేటువంటి వారి సంబంధాలే కుదురుతాయి. అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కూడా బ్యాంకింగు, టీచింగు, ఆడిటింగు, ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీరు ఇక నిత్యము చేయవలసినటువంటిది అమ్మవారి యొక్క ఆరాధన, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. ఫైనాన్షియల్గా బాగుండాలి అంటే ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చదాయ నమః చేసుకోండి. అన్ని విధాలు బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి, కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ వారము ప్రధానంగా మీరు లగ్నాధిపతి ఎప్పుడైతే 2లో ఉండి వక్రించి రాశి వైపు వస్తున్నాడో శని, రాహువు లగ్నంలో ఉన్నందుకు కొన్ని ఊహలు, కొన్ని ఇవి చెయ్యకూడదు అనుకుంటూనే చేయవలసిన పరిస్థితి రావడం, ఇదేదేమో అయిపోతుందేమో అనేటువంటి కొన్ని భయాలు ఏర్పడుతూ ఉంటాయి. కాకపోతే ఏలినాడు శని ప్రభావం ముందుకు వెళ్ళిపోయింది అనుకుని వెనక్కి వచ్చింది కాబట్టి లేట్ అవుతూ ఉంటాయి కొన్ని. అంటే ఆలస్యం అవ్వడం, ఆలస్యమైన తర్వాత చేసిన తర్వాత అయ్యో మనం ఆలస్యంగా చేసాం కదా ఏమవుతుందో అనేటువంటి ఒక చిన్న తెలియని ఒక ఊహ. ఇవి తగ్గాలంటే కూర్చొని చక్కగా మీరు ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి, మీ స్నేహితులకి, మీరు ఇష్టపడేటువంటి వాళ్ళకి కూడా ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. కాకపోతే కొంత మొండిగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు.
అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి. అన్నదమ్ములతోని ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకునేటువంటి అంశాల్లోని కొంత జాగ్రత్తగా ఉండండి. హోమ్ లోన్స్ లభిస్తాయి. సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. సంతానం పొందాలనుకునేటువంటి మీకు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం యోగిస్తుంది. కాకపోతే ఇక్కడ కొంతవరకు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కూడా ఇక్కడ మీకు ఫలిస్తుంది. అందులో ముఖ్యంగా మీరు చదువుకున్నటువంటి ప్రాంతంలో ఉండే ఫ్రెండ్స్ కావచ్చు, బంధువర్గంలో వారు కావచ్చు, లేకపోతే మీరు ఏదైనా గురుకులాల్లో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారితో గతంలో ఏర్పడిన పరిచయాల వల్ల కావచ్చు, టీచింగ్ లైన్స్, బ్యాంకింగ్ లైన్స్లో ఉండేటువంటి, ఫైనాన్షియల్ రంగాల్లో ఉండేటువంటి, వ్యాపారాల్లో ఉండేటువంటి వారితో కొన్ని సంబంధాలు ఈ వారం కుదురుతాయి అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామిని నీటి ప్రాంతానికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండమనండి. ఏదేమైనప్పటికీ మీరు కూడా వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఎక్కువ వేగంతో అతివేగం పనికి రాదు. అష్టమంలో చంద్రకుజుడు ఉండడం మంచిదే, కానీ ఈ యొక్క లగ్నానికి అక్కడ ఉండేటువంటివి మంచిది కాదు. అలాగే ల్యాబ్స్లో టెస్టింగ్స్లో ఒక్కోసారి మనం ఏదైనా సరే మన బ్లడ్ టెస్ట్లు అది ఇస్తుంటే, శాంపిల్స్ ఇస్తుంటే ఒకసారి రాంగ్ అవుతుంది. అక్కడ ఇన్సూరెన్సెస్ కట్టడం లేట్ చేయడం ఇటువంటివి చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు గవర్నమెంట్ జాబ్స్ కోసం వెతుక్కునేటువంటి వారికి మాత్రం ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి అనుకూలంగా ఉంది గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయడానికి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన, అమ్మవారి ఆరాధన చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. గోవులకి శనివారాల పూట 4 ఉండలు బెల్లం తయారు చేసి, అంటే 4 ఉండలుగా తయారు చేసుకుని వాటిని శనివారం తినిపించండి. మీకు ఏదైతే కొంతమంది చూడండి, నాకేదో ఎవరో ఏదో చేసినట్టుందండి, అనీజీగా ఉందంటుంటారు, ఆ అనీజీనెస్ అనేది పోతుంది. మీనలగ్నము, మీనరాశి, మీనం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నాధిపతి గురువు శుక్రుడితో ఉండడం వల్ల మీరు ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ హౌస్, పలానాది చదవాలి, పలానా పని చేయాలనుకునేటువంటి వారికి అనుకూలంగా ఉంది. శక్తివంతంగా పనిచేస్తారు. సప్తమ స్థానంలో ఉండేటువంటి కుజుడు, చంద్రుడు లగ్నాన్ని చూస్తూ శక్తినిస్తున్నారు. ఇక్కడ ఈ లగ్నానికి చంద్రుడు శుభుడే, కుజుడు శుభుడే. కాకపోతే కుజుడు చంద్రుడు వెళ్ళి బుధరాశుల్లో కలవడం మాత్రం ఇది పార్ట్నర్షిప్స్తో కొంత ఇబ్బందిని ఇస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ధనపరమైనటువంటి విషయాల్లో గతంలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి, అవి కొంతవరకు అంటే విదేశీ ఇన్వెస్ట్మెంట్స్, ఆన్లైన్లో కొన్నటువంటి కొన్ని పేపర్ గోల్డ్ అంటారు, ఇటువంటివి కొనుగోలు చేసినటువంటి విషయాల్లో కొంత అనుకూలత ఉంటుంది. కాకపోతే ఇప్పుడే వద్దు, కొన్ని రోజుల తర్వాత దాన్ని సేల్ చేద్దామని నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ముఖ్యంగా పార్ట్నర్షిప్స్ చేసేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మరియు ఇక్కడ గమనించుకున్నట్లయితే కష్టపడి స్వయం కృషితో వాహనం కానీ, గృహం కానీ, విద్యా సంబంధించిన విషయాల్లో కానీ అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ప్రేమించిన వారితో కొంత డిస్ప్యూట్స్, కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా ఎదుర్కొంటారు. మరియు సంతానం విషయంలో కూడా సంతానం కూడా కొంచెం ఉన్న ప్రాంతం కాకుండా దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా వాళ్ళ సెటిల్మెంట్స్ అనేవి బలంగా చూపిస్తున్నాయి. కాకపోతే సప్తమంలో కుజుడు ఉన్నందుకు, ఎంతైనా కుజుడు చంద్రుడు ఉండడం కొంచెం జీవిత భాగస్వామితోని, పార్ట్నర్స్తోని కొంత ఎమోషనల్గా కొన్ని డిస్ప్యూట్స్ వస్తుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అందులో ముఖ్యంగా మీకు ఉపాధ్యాయ రంగాల్లో ఉండేటువంటి వారికి, అందులో ముఖ్యంగా కళారంగాలకు సంబంధించిన ఉపాధ్యాయ రంగాలు మరియు అకల్ట్ రిలేటెడ్ సంబంధించిన ఉపాధ్యాయ రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. విదేశాలకు వెళ్ళడానికి 12లో ఉన్నటువంటి రాహు చక్కగా సహకరిస్తున్నాడు మీకు. కాకపోతే ఇక్కడ కాస్త ఎక్కువ ఖర్చులు అవుతూ ఉంటాయి. లగ్నం నుంచి 12వ స్థానంలో రాహు ఉంటూ శని అటువైపు వెళ్తున్నందుకు. కాకపోతే శని ఎప్పుడైతే లగ్నం నుంచి వక్రించాడో మీకు చాలా మట్టుకు ఏదైతే తల మీద ఏదో బరువు దింపినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. గోశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఒక సేవ చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఏమండి మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వలన ఇవన్నీ జరుగుతున్నాయంటుంటారు కదా, మరి మనం చేసేటువంటి పూజాది కార్యక్రమాలు కావచ్చు, దానము, ధర్మము ఇవన్నీ ఉంటాయి కదా, వీటిల్లో పెద్దగా చేసేవి కొన్ని ఉంటాయి, హోమాలు, యజ్ఞాలు, ఇవన్నీ. ఇవి ధనవంతులకైతే పర్వాలేదు, చేయించుకోగలరు. మరి సామాన్య ప్రజలకి వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు లలితా సహస్రనామాల్లో ఏదైనా ఒక్క నామంతో క్లియర్ అవ్వడము, లేకపోతే చిన్నపాటి దానమో, లేకపోతే భగవంతుడి దగ్గర దీపారాధన, గోసేవ చేసేటువంటివి ఏమైనా ఉన్నాయా అని చాలామంది నన్ను మెసేజ్ చేస్తున్నారు. చాలా వీడియోలు చెప్పాను, అయినా అడుగుతున్నారు. ఈ వీడియోలో మరింత క్లారిటీ ఇస్తాను. ఇది ఖచ్చితంగా కలియుగంలో ఏంటంటే
మనం నామస్మరణ చేత అంత గొప్ప ఫలితాన్ని పొందుతాం. కలియుగానికి కొన్ని గొప్పతనం ఏం చెప్తారంటే, ఇప్పుడు మనస్ఫూర్తిగా నిజంగా మీకు ఒక గోశాల ఒక 100 గోవులను 1000 గోవులను మీరు పోషించాలనుంది, మనసులో నిజంగా మనస్ఫూర్తిగా అనుకుంటే నిజంగా అన్ని గోవుల్ని పోషించిన ఫలితం వస్తుందట. కలి యొక్క ప్రభావం అంత గొప్పది, అందుకే కలి సాధువు అంటారు. అయితే ఇక్కడ ఎవరికైనా కానీ ఇప్పుడు చూడండి, రవికి సంబంధించిన దోషం ఉందనుకోండి ఎవరికైనా, వాళ్ళకి ఏమవుతుందంటే సంతాన అభివృద్ధి లేకపోవడము, పితృదోషాలు ఏర్పడము, ప్రమోషన్స్ రాకపోవడము, కీర్తి లేకపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు సర్వసాధారణంగా మనం చేసేదంటే సుదర్శన హోమం చేసుకోవడము, ఆదిత్య హృదయ పారాయణానికి సంబంధించినవి, సూర్యుడికి సంబంధించిన జపాలు ఇవన్నీ చేయించుకుంటాం. మరి అంతా చేయలేమనుకునేటువంటి వారు చాలా క్లియర్గా ఏమి లేదు, సూర్యుడికి రోజు అర్ఘ్యం వదలండి. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు కాబట్టి నమస్కారం చేయడం ద్వారా సూర్యభగవానుడికి ఆయన తృప్తి చెంది మీకు మంచి ఫలితాలు ఇస్తాడు. ఇక రెండవది, చంద్రదోషాలు ఉన్నాయనుకోండి ఎవరికైనా, ఏమవుతుంది అంటే ఎప్పుడూ మానసికంగా బాధగా ఉండడం, తల్లితో పడకపోవడం, అత్తగారితో పడకపోవడం, ప్రయాణాల వల్ల అనవసరమైన ఖర్చులు అవ్వడం, జలగండాలు ఏర్పడడం, ఇటువంటివన్నీ ఏర్పడుతుంటాయి. మరి దీనికి ఏం చేస్తాము, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క హోమము, యజ్ఞము, రాజశ్యామల యాగం ఇలాంటివి చేస్తారు ధనం ఉన్నవారు. మరి లేకపోతే మీ పరిస్థితి ఏమిటి అంటే సింపుల్గా ఏం లేదు, గోవుకి ముల్లంగి తినిపించండి. చక్కగా ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమః చేసుకోండి. సూర్యుడికేమో ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలనే నమః చేసుకోండి, సరిపోతుంది. ఇక కొంతమందికి ఎప్పుడూ ఏదో ఒక గొడవేనండి, లైఫ్ లాంగ్ గొడవలు, స్ట్రెస్లు ఉంటూ ఉంటాయి. మరి దానికి కారణం ఏమిటి అంటే శని కుజులు కలిసి పాడైనా లేకపోతే కుజుడు బాగా పాడైనా ఇటువంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. దీన్నే చాలామంది కుజ దోషం అంటూ ఉంటారు. అది ఏ భావంలో ఏర్పడిందో దాన్ని బట్టి చేసుకోవాలి. మరి దీనికి పరిహారం ఏమిటి అంటే మనం ఏం చేస్తాం, చండీ పారాయణం చేసుకోవడం అండి, చండీ హోమం చేస్తున్నామండి, నవచండీ అండి, లేకపోతే సహస్ర చండీ అండి, శతచండీ అండి అంటుంటారు. మరి ధనం ఉన్న వాళ్ళైతే చేసుకుంటారు, కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి, ముందే అప్పుల పాలు ఉన్నామన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే సింపుల్గా ఏం లేదు, చండీ వినండి సరిపోతుంది. లేదా ఎక్కడైనా చండీ జరుగుతుంటుంది, అక్కడికి వెళ్ళి కూర్చోండి, పావు వంతు మీకు వస్తుంది అంటారు. అదేవిధంగా ఓం చండికాదేవి అయి నమః, ఓం చండీ దేవతాయై నమః అని అనుకోవచ్చు. దగ్గరలో ఉండే అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం, గోవులకి క్యారెట్స్ బెల్లము కలిపి తినిపించండి. బెల్లం వేరుగా క్యారెట్స్ వేరుగా కూడా తినిపించవచ్చు. శని మంగళవారాలు దానిలో ఎటువంటి దోషం లేదు, ఇచ్చేయండి. ఇక మరికొంతమందికి బుధగ్రహం పాడవుతుంది, అప్పుడు ఏమవుతుందంటే అప్పుల పాలు ఎక్కువగా అవుతారు, బాగా అప్పులు అయిపోతూ ఉంటారు. మిస్క్యాలిక్యులేషన్స్, పెట్టిన బిజినెస్లు సరిగ్గా కలిసి రావు, బంధువర్గంతో గొడవలు, అంటే వీళ్ళు లాస్ట్లోకి వెళ్ళిపోయేసరికి బంధువులు కూడా దగ్గర ఉంటారు, ఎప్పుడు దూరంగా ఉంటారు బంధువులు కూడా. మరి వారికి పరిస్థితి ఏమిటి అంటే ఇక్కడ శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి అంటే మనకి విష్ణు సహస్రనామాల పారాయణం కానీ లేకపోతే సుదర్శన హోమం కానీ, ఓకే, ఈ రకమైనటువంటి అందులో ముఖ్యంగా సర్ప నక్షత్రాలకు సంబంధించింది ఏదైనా దశలు ఉన్నప్పుడు మనకి మన ఆశ్లేష బలి లాంటిది, లేదా సర్పదోషం ఏర్పడింది, బుధుడితో పాటు సర్పదోషం ఏర్పడినప్పుడు నవనాగ పూజలు, నవనాగ కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు మరి అంతంత కార్యక్రమాలు చేసుకోలేమన్నప్పుడు చేయవలసింది ఏమిటి అంటే మీరు సింపుల్గా ఏమీ లేదు, విష్ణు సహస్రనామాలు వినండి సరిపోతుంది. లేదా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయడం, అక్కడ ఉండేటువంటి సర్పాలకి పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ వేయడం, గోవులకి గోంగూర తినిపించడం, నవగ్రహాల్లో ముఖ్యంగా రాహు కేతు బుధగ్రహాలకి దీపారాధన చేయడం, అప్పులు ఎక్కువగా ఉన్నాయనుకునేటువంటి వారు ఓం అపర్ణాయై నమః మరియు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః చేసుకోండి, సరిపోతుంది. ఇక అలాగే మరి గురుబలం లేదు అన్నప్పుడు ఏ పని ముందుకు చేస్తున్నా అవదు. అలాంటప్పుడు ఏం చేస్తారు, దత్తాత్రేయ పారాయణం చేయడము, లేకపోతే దక్షిణామూర్తి యొక్క హోమం చేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. మరి ధనం లేదా ఎలాగా అంటే ఏమి కంగారు పడకండి, దత్తాత్రేయ పారాయణం మీరు వినండి సరిపోతుంది. లేదు అంటే దక్షిణామూర్తి స్తోత్రం వినండి, గోవుకి చక్కగా అరటికాయలు తినిపించండి, గురుగ్రహానికి దీపారాధన చేయండి. మీకు దగ్గరలో ఉండే ఆలయాల్లో మీరు తోచినంత మీకు స్తోమత తగ్గట్టుగా పసుపు లేదా గంధపు మొక్క అయినా సరే స్వామివారికి వాడుకోమనివ్వండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇక శుక్ర బలం లేదనుకోండి, మీకు ఉదాహరణకి శుక్ర బలం లేనప్పుడు ఏమవుతుందంటే శుక్రుడు స్త్రీలకి వివాహానికి ధనానికి కారకుడు కాబట్టి వీటి విషయంలో ఇబ్బంది వస్తుంది. అంటే స్త్రీ శాపం 6లో ఉన్నాడు 11లో ఉన్నాడు, స్త్రీ శాపం వస్తుంది. శుక్రగ్రహం పాడైంది, స్త్రీ శాపం వస్తుంది. అలాంటప్పుడు శుక్రుడు పాడైతే ఫైనాన్స్ విషయంలో కూడా గొడవలు, స్త్రీలతో గొడవలు, అదేవిధంగా వివాహం అవ్వకపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు చక్కగా మీరు అమ్మవారి శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకోవచ్చు. అదేవిధంగా 3 చపాతీలకి తేనె పూసి గోవులకి ముక్కలుగా చేసి దాన్ని ఆయిల్తో కాల్చకుండా నార్మల్గా తినిపించవచ్చు.
అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ శుక్రగ్రహం దగ్గర కేతుగ్రహం దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే మీకు ఫైనాన్షియల్ విషయాల్లో మరియు దీంతోపాటు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః చేసుకోండి. శనిగ్రహం ఇప్పుడు మీకు ఉదాహరణకి శాటర్న్ బాగోలేడు మీ జన్మజాతకంలో. నార్మల్గా అయితే ఏం చేస్తాం, చండీ పారాయణం చేసుకోండి, లేకపోతే మీరు శివాభిషేకం చేసుకోండి అని రకరకాల హోమాలు అవి చెప్తారు. లేదా ఏళ్ళనాటి శని నడుస్తుంటే శని జపం చేయించుకోండి అని. కానీ కొంతమంది పరిస్థితి ఎలా ఉందంటే అది చేయించుకోలేని స్థితిలో పాపం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటారు. అలాంటి వారు ఏం చేయాలి అంటే సింపుల్గా ఏమీ లేదు, ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి, గోవులు చక్కగా బెల్లం తినిపించండి, శని త్రయోదశి లేకపోతే నిత్యమైనా సరే శని భగవానుడికి కాస్త తైలాభిషేకం చేయడం లేకపోతే దీపారాధన అయినా చేయండి, అన్ని విధాల మీకు బాగుంటుంది. ఇక రాహువు కేతువు, రాహు ప్రభావం ఎక్కువగా ఉందనుకోండి ఎవరికైనా, అప్పుడు దుర్గా ఆరాధన చేస్తే సరిపోతుంది. సర్వసాధారణంగా అయితే రాహువు కూడా ఏం చేస్తాము, దుర్గా హోమం చేయించుకుంటాం. అలాంటి వారు దుర్గా నామాన్ని ఓం దుమ్ దుర్గాయ నమః చేసుకోవచ్చు. అదేవిధంగా గోవులకి 4 బెల్లపు ఉండాలు తినిపించడము మరియు అదేవిధంగా రాహువుకి దీపారాధన చేయడం చేయొచ్చు. ఇక కేతు ప్రభావం ఎక్కువగా ఉందన్నప్పుడు ప్రతిదీ ఆటంకపడుతుంటుంది. రాహు ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడేమో వారికి భయము, ఏదో ఊహల్లో బ్రతకడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటే, నిందలు పడడం జరుగుతుంటే, కేతు ప్రభావం ఉన్నప్పుడు మీకు ఎక్కువగా కలిగేటువంటివి ఏమిటి అంటే ఇక్కడ మీరు ఏదైతే పని చేస్తుంటారో అది ఆటంకం అవుతూ ఉంటుంది. ఏ పనైనా జాబ్ కావచ్చు, విద్య కావచ్చు, వివాహం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా అలా ఆటంకంతోనే అవుతూ ఉందంటే గణపతి హోమం చేసుకోండి, గణపతి తర్పణాలు చేసుకోండి అని చెప్తారు. కానీ మీకు గనక అంత స్తోమత లేనప్పుడు నిత్యము గణపతిని ఓం గం గణాధిపతయ నమః అని నిత్యము స్మరణ చేసుకోండి, మీకు ఎటువంటి ఆటంకము రాకుండా గణపతి చూసుకుంటాడు. గోవులకి గ్రాసము తినిపించండి, కేతు గ్రహం దగ్గర రాహు గ్రహం దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.